వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. వినాయక చవితి అంటేనే మన అందరికీ వినాయకుడు కొన్ని వేల వందల లక్షల రకాల్లో దర్శనమిస్తూ ఉంటాడు మన భారతదేశంలో. ధూల్పేట రావటం జరిగింది. సో ఇక్కడ రాణి భవంత్ అనే ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఎస్, వినాయక చవితి అయితే వచ్చేస్తుంది. వినాయక చవితి అంటేనే మన అందరికీ వినాయకుడు కొన్ని వేల వందల లక్షల రకాల్లో దర్శనమిస్తూ ఉంటాడు మన భారతదేశంలో. సో అనేక రకాల్లో ఎక్కువ దర్శనమిస్తూ ఉంటాడు. సో మన హైదరాబాద్లో మాత్రం వినాయక చవితి వస్తుందంటేనే మనకి ధూల్పేట గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల రకాల వినాయకులు అయితే ఇక్కడ దొరకటం జరుగుతుంది. సో అట్లానే ఈరోజు మనం ధూల్పేట రావటం జరిగింది. సో ఇక్కడ రాణి భవంత్ అనే ఒక స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో వెళ్ళిపోదాం లోపలికి. సో ఎస్, ప్రస్తుతం మనం రాణి అవంతి భవన్ లో దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ విగ్రహాలు చూసుకుంటే కొన్ని నాకు తెలిసి ఒక 100కి పైగానే కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు మనకి ఇక్కడ చిన్నవి, పెద్దవి, మిడిల్ సైజులో నాకు తెలిసి 3 ఇంచెస్ నుంచి అంటే 3 feet నుంచి 4, 5, 6, 7, 8, 10 వరకు కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ అసలు ఏమేమి అవతారాలు, సో అనేక రకాలు అయితే దర్శనం ఇవ్వడం జరిగింది నాకు తెలిసి. సో ఒకసారి చూద్దాం, అడిగి చూద్దాం ఇక్కడ ఎన్నెన్ని రకాలు కనిపిస్తున్నాయి అంటూ. సో అట్లానే దానికంటే ముందు గణేషుని దగ్గర ఒక చిన్న బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందాం మనం ఫస్ట్. సో ఎస్, సో ప్రస్తుతం మనతోటి ఉన్నారనమాట. సో ఈ స్టాల్కి సంబంధించిన పర్సన్ వెల్కమ్ చెప్పేద్దాం. ఎస్ భయ్యా, నామ్ క్యా ఆప్కా? రాజేందర్ సింగ్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. ఎస్ భయ్యా, ఏ కిतना ఫీట్ హై భాయ్? ये 2 feet रहता है. సో ఇది వచ్చేసి 2 feet అంట. ఓకే, ఈ దర్శనం ఏంటండి ఇది? ये समोरा है. సమూరా. जैसा वॉरियर टाइप रहता है ना, उस टाइप को मूर्ति है. ఓకే ये बड़ा कान. ఓకే, ఏ క్యా భాయ్? ये बड़ा कान मूर्ति है. बड़ा कान बोलते हैं इसको. बाल गणेश टाइप है ये. బాల్ గణేష్. సో ఇక్కడ ఈ గణేష్ మనం చూసుకుంటే బాల్ గణేష్ అంట. సో ఇంచెస్ కిतना है भाई? ఫీట్ కిतना? इंचेस ये फीट्स रहता है. ये 9 feet का मूर्ति है. 9 feet. ओके. उसके बाद अपने पास ये छोटा लाल बाग है. ये छोटा वाला कितना रहता है भाई? ये 2 feet का रहता है. 2 feet. लाल बाग में बहुत सारे साइज है अपने पास. 2 feet से और थोड़ा बड़ा है. यस, ये ले लो. फिर उससे थोड़ा और ये बड़ा है. यस. फिर उससे थोड़ा बड़ा और आगे है. अलग अलग डिफरेंट वैरायटी है. సో ఇదే దర్శనంలో ఇస్తున్నారండి మనకి. ये महाराज गणेश नहीं, మహారాజ్ గణేష్. ठीक है, महाराज गणेश बोलते हैं इसको. ये है सिद्धि विनायक. ఎంత ఫీట్? ఎంత? ये 7.5 feet रहता है. 7.5 యాక్చువల్లీ. సో యాక్చువల్లీ వీటి కాస్ట్ ఇదంతా డేకి అంటే ఫెస్టివల్ కి ఆ తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది అంటున్నారు. అందుకే కాస్ట్ అయితే చెప్పట్లేదు అంటున్నారు. మీకు ఒకవేళ కాస్ట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి కాంటాక్ట్ అయ్యి మీరు కనుక్కోవచ్చు వీడియోలో చూసి. ఎస్, ఇంకొంచెం మనం ముందుకెళ్ళిపోదాం. ये सिद्धि विनायक गणेश है. సిద్ధి వినాయక్ जो मुंबई में रहते हैं ना. సో ఇది వచ్చేసి సిద్ధి వినాయకుడి విగ్రహం టైప్. యాక్చువల్లీ కలర్ కూడా సిద్ధి. ఓకే, रिद्धि सिद्धि. उनके आजू बाजू रिद्धि सिद्धि बैठे हुए हैं. फिर हमारे पास और ये यूनिक पीस है. झूले में बैठे हुए श्री कृष्ण भगवान. फिर उसके बाद आते ये लाल बाग के राजा. ఎస్, ఇక్కడ మనకి కృష్ణుడు అవతారంలో అయితే కనిపిస్తున్నారు, చూసారా? సో ఆ ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడు ఎలా అయితే కూర్చుంటాడో అలా కనిపిస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఉయ్యాల. సో ఎస్, ఇది భయ్యా लाल बाग के राजा, ये जो मुंबई में रहते हैं ना, लाल बाग के राजा. लाल बाग के राजा में हमारे पास बहुत सारे. ముంబైలో ఎక్కువ ఉండేవి ఇక్కడ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. సో ఇవి మరి కొద్ది రోజులు ఇవన్నీ పూజలు ఎందుకుంటాయి కదా భయ్యా? సో ఆర్డర్ అయిపోయినాయా కొన్ని? ऑर्डर शुरू हो चुका है. बुकिंग चालू है, स्टार्ट సో है. బుకింగ్స్ కూడా ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి అంటున్నారు. సో ఇవన్నీ ఎంత నా ఫీట్? ये 11 फीट की मूर्तियां है. 11 feet. हाँ, ये वाला 11 फीट का मूर्ति है. फिर उसके बाद आता है ये राजा. ये 10 फीट का मूर्ति है. यस. फिर हमारे पास आते हैं, इसके बाद ये है श्रीमंत दगरू सेठ, जो पुणे में रहते हैं. पुणे का स्टाइल है ये. సో ఇది వచ్చేసి పూణే స్టైల్ అంటున్నారు. श्रीमंत दगरू सेठ. ఓకే, क्या है भाई? फिर से बोलो. श्रीमंत दगरू सेठ. సో శ్రీమంత్ దగ్గురు. जैसा मुंबई में लाल बाग के राजा फेमस है, वैसे पुणे में श्रीमंत दगरू सेठ
फेमस है। ఓకే बहुत सारे भक्त वहां पर जाते हैं इनके दर्शन करने के लिए। ఓకే సో वहां पर ये बहुत दगड़ू सेठ वहां पर फेमस है पुणे में। సో పూణేలో చాలా ఫేమస్ అంట సో ఈ మోడల్ కావచ్చు సో ఈ దర్శనం సో పూణేకి సంబంధించి ये सब उधर का मॉडल्स है ना भाई इधर क्यों लेके इधर क्यों बनाया कस्टमर डिमांड पे आता है साहब, जो कस्टमर बोलता है श्रीमंत डगरू सेठ लाल बाग के राजा मुंबई के, तो हर साल दर्शन के लिए जाते हैं और उनको बहुत मानते हैं। कुछ भी वहाँ पर जैसे कि वहाँ पर कुछ भी मांगते हैं तो वो पूरा होता है, इसीलिए उसका डिमांड करता है कस्टमर हमें। यस इवेंट भैया ये इवेंट इंचेस ये 5 फीट से 5 ఫీటా సో 5 ఫీట్ లాగానే కనిపిస్తున్నాయి సో ఇవేంటి చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి ये भी डगरू सेठ है, लेकिन इसका बोल तो डिजाइन अलग अलग रहता है। సో ఇది నిజంగా ఇవి కోస్తా చూడ్డానికి చాలా నిండుగా కనిపిస్తున్నాయి బట్ అయినా కాస్త సింపుల్ గా కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ గణేశుడు జ్యువెలరీతో నిండిపోయి ఉన్నారు సో ఇది ఇటు పక్కన ఇది కూడా 5 ఫీటేనండి 6 फीट ही थी। ఏ 6 ఫీట్ ఓకే डगरू सेठ में भी बहुत सारे साइजा हैं अपने पास और अलग अलग। ఇవన్నీ గురు సెట్ మోడల్స్ అంట గురు సెట్ కదా डगरू सेठ, ద గురు సెట్ हाँ डगरू सेठ में अलग अलग मॉडल्स है, अलग अलग साइज है। ये है महाराजा, महाराज बहुत यूनिक पीस है, इस बार का नया मॉडल है और पूरा पब्लिक आ रहा है इसके ऊपर, ये अट्रैक्ट हो रहा है। సో ఇక్కడ చూస్తున్నారు కదా इसका डिमांड बहुत ज्यादा आ रहा है। సో దీనికి డిమాండ్ ఫుల్ గా ఉందంట మహారాజ్ ది ये कितना फीट है ये 7.5 रहेगा और पूरा इसमें मखमल का धोती रहेगा पूरा इसका। సో इसका शाल पूरा कपड़ा पूरा धोती पूरा ओरिजिनल पिनाइस हो इसका। క్లాత్ ఇవన్నీ చాలా ఒరిజినల్ అంటున్నారు కాస్ట్ ఎంత అన్న कॉस्ट तो मैं नहीं बता सकता हूँ, अभी जो भी कस्टमर यहाँ पर आएगा अगर पीस रहेगा तो कॉस्ट बोलेंगे। ठीक है बुकिंग स्टार्ट है ऑलरेडी, ये वाला बुक्ड हो चुका है। ये सब बुक्ड हो गई ठीक है సో ఇటు పక్కన మనం చూసుకుంటే ये हमारे पास सबसे बड़ा लाल बाग का राजा है जो 11 फीट में आ रहा है। 12 ఫీట్ అంటే ఇది వచ్చేసి 12 ఫీట్స్ मेरे पास 1 फीट से लेके 11 फीट तक लाल बाग का ये राजा। विष्णु अवतार है भाई नहीं विष्णु अवतार नहीं, ये लाल बाग का राजा जो मुंबई में बहुत फेमस है। मुंबई के సో ఇక్కడ మనకి డైమండ్ మహారాజ్ కనిపిస్తున్నాడు ये भी डगरू सेठ है। ये भी गुरु सेठ है डगड़ू దగ్గరు ये भी 11 फीट में। ఇది కూడా 12 అడుగులు అంటున్నారు సో ఇక్కడ డైమండ్ ఎక్కువ ఇచ్చారు కదా డైమండ్ इसमें हाँ इस बार हमारे पास बहुत अच्छी कलाकारी करे हैं। సో इसके पूरे सूट में पूरे डायमंड से, उसके कान में पूरे डायमंड से, जो एकदम कस्टमर को अट्रैक्ट कर रहा है ये, और इसका भी बहुत डिमांड आ रहा है। और ये वाले भी मेरे पास पीस खत्म हो चुके हैं, पूरा बुकिंग सोल्ड हो गया है ये वाला। ఇలాంటి పీసులు మామూలుగా ఎన్ని ఉంటాయండి మామూలుగా మీ దగ్గర ये 10 पीस थे मेरे पास, ఓకే जो अभी एक ही बचा है। एक ही बचा एक ही बचा है। ఓకే సో మామూలుగా అయితే 10 పీసెస్ ఉంటాయంట అంటే ఒక పీస్ కాకుండా 4 చేయిస్తాము అయిపోయినాయని చెప్తున్నారు ఏ క్యా భాయ్ ये तो देखने में बहुत थोड़ा डिफरेंट लग रहा है ये केदारनाथ जी है, जो केदारनाथ है ना। కేదార్నాథ్ ఊపర్ పైన చూస్తున్నారు కదా పైన అంతా మనకు కేదార్నాథ్లో ఎలా ఉంటుందో సో అట్లా అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు సో పక్కనే శివుడి విగ్రహాన్ని కూడా పక్కన అరేంజ్ చేయటం జరిగింది ఏ కిतना फीट है 5 फीट है भाई 5.5 फीट रहेगा। 5.5 ओके ये है मंगल मूर्ति। मंगल मूर्ति सो यस और एक ये भी अब मेरे को बहुत डिफरेंट लग रहा है बहुत नाक చూసిన ये వాటన్నిటిలో अयोध्या में जो राम मंदिर बना है, जो राम लला है, ये उनका अवतार है। ఓకే అయోధ్యలో రాముడి ఎలా అయితే ఉన్నాడో సో అట్లానే ఇక్కడ ఈ విగ్రహంలో మనం చూసుకోవచ్చు వినాయకుడు అలా దర్శనం ఇస్తున్నారు ఇక్కడ సో కిतना ఫీట్ బాయ్ ये 5 फीट रहेगा। 5 ఫీట్ సో యాక్చువల్లీ మనం ఇవి డిస్కస్ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాల గురించి ఒక్కటే డిస్కస్ చేసినాం యాక్చువల్లీ మూషికల గారి గురించి కూడా డిస్కస్ చేయాలి ఖచ్చితంగా మనం సో ఇక్కడ ఇంకా మనకి చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి చూసారు కదా సో బోల్డ్ అండ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా సో ఇదేంటన్నా ఇక్కడ ఇది శివుడి అవతారం शिव भगवान जो नंदी पे विराजमान है, उनके रूप में है ये। సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు శివుడి అవతారంలో అయితే మనకి ఇక్కడ ये साल का नया मॉडल है, ये भी इसका भी बहुत ज्यादा डिमांड आ रहा है। और हमारे पास ऐसा क्लॉथ पहने हुए पूरे जो कपड़े पहने हुए भी है, पूरा ऐसा भी रहेगा पगड़ी पहना हुआ।
సో ఇది చాలా ఇది కూడా క్లాత్తో ఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు సిల్వర్ కలర్లో అయితే కనిపిస్తున్నారు, దర్శనమిస్తున్నారు వినాయకుడు. సో అట్లానే పైన మనకి హార్సులు కూడా, అంటే గుర్రాల మీద కూర్చున్నట్టుగా కూడా హార్స్ సిల్వర్ అని చెప్పాలి. ఈ కలర్ అంతా ఇక సిల్వర్ సెటప్ అన్నమాట. సో ఇంకొకటి ఇక్కడ భరతనాట్యం ఆడుతున్నట్టు కనిపిస్తున్నారు వినాయకుడు. సో ఇక్కడ ఇటు పక్కన మనం చూసుకుంటే ఇక్కడ శ్రీరాముడు దర్శనం అయితే ఇస్తున్నారు, శ్రీరాముల దర్శనం. సో చూడొచ్చు, ఇది వచ్చేసి 10 feet అంటున్నారు. చూస్తున్నారు కదా శ్రీరాముని అవతారం, చూడ్డానికి ఎంత చక్కగా ఉందో, నిండుగా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎలా చూస్తున్నారు కదా బొమ్మలన్నీ ఎలా ఉన్నాయో, చాలా యూనిక్ పీసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం జరుగుతుంది, సో వాటికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఇవే. సో ఇక్కడ చూస్తున్నారా ఉయ్యాల్లో కూర్చున్నట్లుగా మనకి ఇక్కడ బాలగణేష్ అవతారం, బాలగణేష్డే కదండి ఇది. సో బాలగణేష్ అవతారం. సో అట్లాంటివి ఇంకా పీసెస్ మనకి చిన్న ఏ సైజులో కావాలన్నా కూడా దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కెమెరామ్యాన్ మధు గారితో మీ జాకీర్ హుస్సేన్. థ్యాంక్ యూ.